జై బంగారు తల్లి. శ్రీ అనుగ్రహ బంగారు తల్లి దేవాలయం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ అలాగే భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి అమ్మవారి దేవాలయ నిర్మాణం గురించి అత్యద్భుతమైనటువంటి ఆ యొక్క విధానం గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అమ్మవారి దేవాలయంలో సంవత్సర కాలం అంటే 12 నెలలు కూడా జరిగేటటువంటి కార్యక్రమాల గురించి మనం తెలుసుకుందాం. అమ్మవారి దేవాలయంలో ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి దివ్య వాక్కు ఉంటుంది. మరి 7 జిల్లాల నుంచి భక్తులు వస్తున్నారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. దాంతోపాటుగా మరి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి దేవాలయంలో అన్నదానం, మరి అమ్మవారి అనుగ్రహ శాసనాలతో జరుగుతూ ఉంది. ఇంతేకాకుండా ప్రతి పండగ కూడా అమ్మవారి దేవాలయంలో మరి విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటుగా అమ్మవారి ప్రత్యేక కార్యక్రమాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. మార్చి నెలలో అమ్మవారు నిర్ణయించిన తేదీన 5 రోజుల పాటు మరి అమ్మవారి పరమేశ్వర సమేత శ్రీ అనుగ్రహ బంగారు తల్లి అమ్మవారి కళ్యాణ మహోత్సవాలు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఒక రోజున మరి అమ్మవారి కళ్యాణం, అట్లాగే ఊరేగింపు, అట్లాగే కుంకుమ పూజ, మరి రుద్రాభిషేకం, హనుమాన్ చాలీసా, ఇట్లా 5 రోజులు కూడా 5 రోజులు విశిష్టమైనటువంటి కార్యక్రమాలతో కూడినటువంటి అమ్మవారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ తర్వాత మరి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు అమ్మవారికి ఎంతో విశిష్టమైనటువంటి వసంత నవరాత్రులు కూడా కన్నుల పండుగగా అమ్మవారి అనుగ్రహ శాసనాలతో మరి ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి. వాటితో పాటుగా మే 7వ తారీఖున అమ్మవారి దేవాలయ ప్రతిష్ట మరియు దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం మరి మే 7వ తారీఖున మరి అమ్మవారి అనుగ్రహ శాసనాలతో జరుగుతుంది. అట్లాగే శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో విశిష్టమైనటువంటిది శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశిష్టమైనటువంటి అలంకారాలు, పూజలు కూడా వాటితో పాటుగా మరి అమ్మవారు చెప్పినటువంటి తేదీన చెప్పిన సమయానికి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి విశిష్టమైనటువంటి అమ్మవారు ఉద్భవించినటువంటి చండీ హోమం 5 రోజుల పాటు ఆ కార్యక్రమాలు కూడా కన్నుల పండుగగా అమ్మవారి అనుగ్రహ శాసనాలతో జరుగుతాయి. వాటి తర్వాత మరి అమ్మవార్లందరికీ కూడా ప్రతి శక్తి రూపానికి కూడా ఎంతో విశిష్టమైనటువంటి దసరా నవరాత్రులు 9 రోజుల పాటు కన్నుల పండుగగా అమ్మవారి అనుగ్రహ శాసనాలతో ప్రతిరోజు విశిష్టమైనటువంటి అలంకారం, మరి ప్రత్యేకమైనటువంటి పూజలు, ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలతో కూడినటువంటి అత్యద్భుతమైన కార్యక్రమం నవరాత్రులు కూడా అమ్మవారి అనుగ్రహ శాసనాలతో జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత స్వామివారికి పరమేశ్వరుడికి ఎంతో విశిష్టమైనటువంటి కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా స్వామివారితో పాటుగా సకల దేవతామూర్తులకి విశిష్టమైనటువంటి అభిషేకాలు, అలంకరణలతో పాటుగా మరి అమ్మవారు నిర్ణయించిన తేదీన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున మనం కోటి దీపోత్సవం కూడా అమ్మవారి దేవాలయంలో జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మరి అమ్మవారు నిర్ణయించినటువంటి తేదీన మరి స్వామివారి రుద్రహోమం, అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో విశిష్టంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. వీటన్నిటితో పాటుగా ప్రత్యేకమైనటువంటి పండుగ దినాల్లో కూడా ప్రతి పండుగ కూడా విశిష్టమైనటువంటి అలంకరణలతో పాటు ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా అమ్మవారి దేవాలయంలో కన్నుల పండుగగా ప్రతి సంవత్సరం కూడా యథావిధిగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంత విశిష్టమైనటువంటి దేవాలయాన్ని ఒక్కసారి దర్శించండి. అమ్మవారిని మనసారా వేడుకొని అమ్మవారి దివ్యానుగ్రహాన్ని పాత్రకండి తెలియజేస్తూ మళ్ళీ మరిన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుద్దాం. జై బంగారు తల్లి, జై జై వందనం.